మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని మురారిపల్లి గ్రామం త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో ఆకస్మికంగా వచ్చిన గాలివాన తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. బలమైన ఈదురుగాలులు వర్షంతో కలిసి ఒక్కసారిగా దాడి చేసిన ఈ ప్రకృతి విపత్తు చేతికి వచ్చే పంటల్ని పూర్తిగా దెబ్బతీశాయి. రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలు నేల కొరిగి తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా బొప్పాయి, మొక్కజొన్న, అరటి, మిర్చి వంటి వాణిజ్య పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. పలుచోట్ల బొప్పాయి, అరటి చెట్లు నేలకూలగా మొక్కజొన్న పంటలు విరిగి పొలాలు ధ్వంసమయ్యాయి. పంటల కోతకు సిద్ధంగా ఉన్న సమయంలోనే ఈ గాలివాన రావడంతో రైతులకు తీరని నష్టాన్ని కలిగించింది. సంవత్సర కాలంగా కష్టపడి అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కూలీలకు భారీగా ఖర్చు పెట్టిన రైతులు ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో తమ పంటలను చూసి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ గాలివాన వల్ల వచ్చిన నష్టాన్ని తాము భరించే స్థితిలో లేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి భారంతో ఇబ్బందులు పడుతున్న తమకు ఈ ప్రకృతి విపత్తు మరింత కష్టాన్ని తెచ్చిందని తెలిపారు. కొంతమంది కుటుంబాలకు ఇది జీవన ఆధారంపై పెద్ద దెబ్బగా మారిందని అన్నారు. పంట నష్టం ఎంత మేరకు జరిగిందో అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా అంచనా వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తక్షణమే స్పందించి గాలివాన వల్ల నష్టపోయినటువంటి రైతులకు తగిన పరిహారం అందించాలని, అవసరమైతే అదనపు సహాయం ప్రకటించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.